పసుపు ఒక చిటికెడు మీ చేతిలోకి తీసుకోండి. ఫస్ట్ ఇది 3 కోరికల వరకు మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మన హస్బెండ్, మా పిల్లలు అంతా కూడా నన్ను ప్రేమించాలి, నన్ను గౌరవించాలి. ఇది ధర్మపరమైన కోరిక, ఎవరైనా కోరుకోవచ్చు. అలా అంటూ మనము ఈ పసుపుని ఇందులోకి వేయాలి. ఓకేనా? ఇంకో కోరిక మీకు బాగా మనీ కలిసి రావాలి, ఆదాయం కలిసి రావాలి. నమస్తే, నేనొక అమ్మని, గృహలక్ష్మిని. దిస్ ఈజ్ మై స్పిరిచువల్ జర్నీ. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిన పూజా విధానం ఏంటి, అలాగే ముఖ్యంగా అద్భుతమైన పరిహారాలు 2 రకాలుగా చెప్తున్నాను. అలాగే నిర్జల ఏకాదశి అంటే, ఈ ఏకాదశి రోజున నార్మల్గా ప్రతి ఒక్కరూ ఉపవాసాలు అనేది చేస్తూ ఉంటారు ఏకాదశికి. కాకపోతే నిర్జల ఏకాదశి రోజున చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. అంటే నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాస దీక్ష అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్. నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాస దీక్షని బాగా హెల్తీగా ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్గా మీరు జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకుంటూ ఏకాదశి వ్రతాన్ని ఆనవాయితీగా చేసుకునే వాళ్ళు కూడా, మీకు హెల్త్ బాగుంది అంటే ప్రతి ఏకాదశికి కూడా ఉపవాస దీక్ష అనేది ఉంటే అది సైంటిఫిక్గా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంత్లీ ఒక్కసారి మాత్రమే చెయ్యాలి, ప్రతిరోజు చేయకుండా. పైగా మనకి ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది. మరింత విశేషం, మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదా, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏకాదశి గడియల్లో కలిసి వస్తే ఇంకో విశేషం ఏంటంటే, ఆ రోజు మనకి హస్త నక్షత్రం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 6వ తారీఖు అర్లీ మార్నింగ్ 2:15 AM అంటే 2:15 అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతుంది 6వ తారీఖు ఏకాదశి గడియలు. నెక్స్ట్ డే 7th 4:47 వరకు మనకి ఏకాదశి గడియలు ఉంటుంది. వచ్చినట్లయితే పరిహారం చేసే వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే 6వ తారీఖు అర్లీ మార్నింగ్ చేసుకోండి. సో విష్ణువుకు సంబంధించిన పూజలన్నీ మార్నింగ్ టైంలో చేస్తే చాలా చాలా పవర్ఫుల్. ఓకేనా? మీరు ఉపవాస దీక్ష ఉన్నా లేకపోయినా, ఉపవాస దీక్ష అంటే ఇంకా మనము 9-10 అయిపోతుంది కదా టిఫిన్ తీసుకునేసరికి, ఆ లోపలే మనం పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఉపవాస దీక్షలోనే చేసుకున్నట్టు లెక్కలోకి వస్తుంది. ఇంకా ఏం చెయ్యాలి అంటే, మీరు నార్మల్గా ఇల్లు వాకిళ్ళన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి ఉంచుకోండి. ఎర్లీ మార్నింగ్ ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పరిపూర్ణమైన భక్తితో శక్తి కొద్దీ చేసుకోండి. ఇక్కడ పసుపు వర్ణం అనేది స్వామివారికి ప్రీతికరం, అండ్ పసుపు అనేది మనకి శుభదాయకం కూడా. సో అలాగే ఒక నేతి దీపాన్ని, నేతితో ఒత్తులు తడిపి రెడీగా దీపాన్ని ఉంచుకోండి. మీకు 2 రకాలుగా పరిహారం అనేది చెప్తున్నాను. శుభంగా మాకు కావాలి అని చేసుకునేది ఒక పరిహారం. సో ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది కదా, ఇంట్లో గొడవలు కానీ, ఇంకా లేదా భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు కానీ, ఇంకేదైనా మనీ ఇష్యూ కానీ, అప్పుల బాధలు కానీ, ఇలాంటివి ఉండకూడదు అనేవి ఒక పరిహారం అనేది వేరుగా చేస్తాం. ఫస్ట్ ఆ పరిహారం చేసి తర్వాత మీరు కాళ్ళు చేతులన్నీ కూడా కడుక్కొని ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఇంకా మంచిది. ఓకేనా? ఫస్ట్ నెగిటివ్ని పోగొట్టి తర్వాత పాజిటివ్ని ఆహ్వానించడం. పీస్ఫుల్గా హ్యాపీగా అంతా బాగా కలిసి వచ్చినట్టు, మీ కోరిక తీరిపోయినట్లు అద్భుతంగా అనుకుంటూ హ్యాపీగా చేసుకోండి. అద్భుతమైన ఫలితం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఓకేనా? సో ముందుగా అయితే మీకు ఈ పరిహారం తీసుకున్నాం కాబట్టి దీన్ని ఫినిష్ చేసేస్తాను. ఇలా పసుపు ఒక చిటికెడు మీ చేతిలోకి తీసుకోండి. ఫస్ట్ ఇది 3 కోరికల వరకు మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మన హస్బెండ్, మా పిల్లలు అంతా కూడా నన్ను ప్రేమించాలి, నన్ను గౌరవించాలి. ఇది ధర్మపరమైన కోరిక, ఎవరైనా కోరుకోవచ్చు. అలా అంటూ మనము ఈ పసుపుని ఇందులోకి వేయాలి. ఓకేనా? ఇంకో కోరిక మీకు బాగా మనీ కలిసి రావాలి, ఆదాయం కలిసి రావాలి, డబ్బు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటూ ఇంకో కోరిక. సో అలాగే ఇంకేదైనా మీరు ల్యాండ్కి సంబంధించిన కానీ, గోల్డ్కి సంబంధించిన కానీ, ఎనీ కూడా మీకు సంబంధించినవి, ఇవన్నీ కూడా మీరు పరిపూర్ణమైన భక్తితో ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక చివరగా ధ్యానం చేస్తాం కదా, అప్పుడు ఇది చేసి తర్వాత ధ్యానం చేసుకోండి. అలా చేసుకోండి. సో ఇంకొకటి 3 కోరికలు ఏదైనా కూడా
లేదా మీకు ఒకే కోరిక బలంగా ఉంది అంటే ఒకే కోరికని 3 సార్లు కోరుకొని కూడా మీరు వేసుకోవచ్చు, ఇంకా బాగా ఫలించేలాగా. ఇప్పుడు పసుపు వేసాం కదా, ఆ పసుపు పైన మనం ఇలా దీపాన్ని ఉంచాలి. ఈ దీపం స్వామివారిని చూస్తూ ఉన్నట్లు, మీరు లక్ష్మీనారాయణుల ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర దశావతారాలలో స్వామివారికి సంబంధించిన ఏ ఫోటోనైనా ఉంచి పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు ఉన్నట్లయితే ఇంకా మంచిది. లక్షణంగా తులసి వాటర్తో కానీ పాలు పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ పూజని చేసుకోండి. సో ఇది మనకి దైవికమైనది, భక్తిపరమైన పరిహారం. తర్వాత ఈ దీపాన్ని ఈ పసుపుని ఏం చెయ్యాలి అనేది మెయిన్ పరిహారం. సో ఎనర్జీకి సంబంధించింది ఏంటి అంటే ఇలా ఒక గాజు బౌల్ తీసుకోండి, దాంట్లోకి ఇలా వాటర్ని తీసుకోండి, కనిపిస్తుంది కదా, దీంట్లోకి ఇలా 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ని వేయండి, రాళ్ళ ఉప్పు. ఇది హాల్లో చేసుకోండి. దీంట్లో మనం ఏం చెయ్యాలంటే తులసి పత్రాలు ఉంటాయి కదా, ఆ రోజున కొయ్యకండి. అలాగే స్వామివారికి కూడా తప్పనిసరిగా ఏకాదశిలో 1 తులసి దళమైనా సమర్పించాలి అనేది మన పురాణాలు చెప్తాయి. కాబట్టి సో 1 తులసి దళాలని ముందు రోజే తీసి ఉంచుకోండి. మీరు ఏకాదశి గడియల్లో కానీ ద్వాదశి గడియల్లో కానీ తులసిని కోయరాదు. ముందుగా మీకు ముందుగానే వీడియో షేర్ చేస్తున్నాను, కానీ ఈ రోజు కానీ రేపు కానీ తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో భద్రపరచుకోండి. కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా తులసి దళాల్లో ఆకులు, అలాంటివి సేకరించుకున్నట్లయితే దీంట్లో మనకి అంటే పరిహారం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. దాంట్లో ఒక బ్లాక్ మార్కర్ పెన్ ఉంటుంది కదా, నార్మల్గా మనం రాస్తూ ఉంటాం ఇంట్లో, అలాంటి పెన్నుతో మీరు ఏదైతే ఇంట్లో వద్దనుకుంటున్న భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు, జస్ట్ భార్యాభర్తలు అనేది ఏం రాయకుండా గొడవలు, ఇష్యూస్, అలాగే డెబ్ట్స్, ఇట్లా మీకు ఏది వద్దు అనుకుంటున్నారో, ఏది తలనొప్పిగా అనిపిస్తుందో, ఏది బాధాకరంగా అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా మీరు ఆ తులసి దళాల్లో రాయండి. రాసేసి ఇవన్నీ కూడా మీ కులదైవని, మీరు ఏ పరిహారం చేసినా, ఏ మెడిటేషన్ చేసినా మీ కులదైవాన్ని, ఇంటి దైవాన్ని అంతా కూడా తలుచుకోవాలి. స్టార్టింగ్లో తలుచుకొని, సో మీరు ఏ దైవాన్ని అయితే నమ్మకంగా ప్రార్థిస్తారో, మీకు ఇష్టమైన దైవం ఏంటి అనే దాన్ని మీరు యూనివర్స్తో ప్రే చేసేటప్పుడు, ఆ యూనివర్స్ అంటేనే ఆ రూపంలో యూనివర్స్ మీ కళ్ళ ముందుకు వస్తేనే అక్కడ మీకు కనిపించాలి. ఇప్పుడు నేను శివయ్యను పూజిస్తాను, అక్కడ కళ్ళు మూసుకొని ధ్యానం స్టార్ట్ అయితేనే మనకి శివయ్యే కనిపించాలి. అలా ఉండాలి మన ప్రార్థన అనేది. ఓకేనా. సో అలా చేసుకోవాలి. సో అలా మీరు దేవతలనంతా తలుచుకొని మీ ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి అని కోరుకొని ఆ తులసి దళాలతో మీరు రాసింటారు కదా, దాన్ని ఈ వాటర్లో వేసేయాలి. రాక్ సాల్ట్లో వాటర్లో వేసేసి దీన్ని హాల్లో ఉంచేసి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం అంతా కూడా కడుక్కొని వచ్చి తర్వాత కుంకుమ అంతా కూడా ధారణ చేసుకుని తర్వాత మీరు పూజా మందిరంలో పాజిటివ్ ఎనర్జీకి సంబంధించిన పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా. అర్లీ మార్నింగే కూడా మీరు పూజకు ముందే ఈ ప్రాసెస్ అనేది చేసేసి తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ప్రాసెస్ని చేసుకోండి. అప్పుడు మనకి శుభప్రదంగా ఉంటుంది. టచ్ అనేది చేయకండి. నెక్స్ట్ డే వరకు దాన్ని ఎక్కడైతే మీరు ఆ ప్రాసెస్ చేశారో అది అక్కడే ఉండిపోని, హాల్లోనే ఉండిపోని, తర్వాత ఇక్కడ దీపాన్ని వెలిగించి స్వామివారి ముందు, సో మీ శక్తి కొద్దీ అలంకరణ అంతా కూడా చేసుకొని స్వామివారి ముందు పాదాల దగ్గర ఉంచాలి. ఉంచేసి మీకు చెప్పాను కదా తులసి దళం అనేది ఏర్పాటు చేసుకోండి అని, అలాంటి 108 తులసి దళాలు కానీ లేదు అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు, సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయి దీపాన్ని స్వామివారి ముందు ఉంచి ఉత్తరం వైపు తిరిగి కానీ మీరు ఈ ధ్యానాన్ని ఆచరించండి. సో అది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పూజా మందిరంలో ఆ దీపం అలాగే ఉండాలి, ఇది హాల్లో పెట్టింది అలాగే ఉండాలి. నెక్స్ట్ డే ఏం చెయ్యాలనేది మనకి మెయిన్. నెక్స్ట్ డే నార్మల్గా మళ్ళీ స్నానం అంతా అయిన తర్వాత ఈ సాల్ట్లో వేసింటాం కదా తులసి దళాలు, సో ఇది తులసి దళాలు పవిత్రం కదా అని దీన్ని రాంగ్ చేయకూడదు. ఇక్కడ పసుపులో దీపం అంతా కూడా కొండెక్కేసింటే దాన్ని తీసి పక్కన ఉంచేసి ఆ పసుపులో వాటర్ పోస్తే అది పసుపు నీళ్ళుగా అవుతుంది కదా. సాల్ట్ వాటర్ని తీసుకువెళ్ళి ఇంటి బయట కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, దానికంటే కూడా బయట పారబోయండి. సో అది నెగిటివ్కి సంబంధించింది కాబట్టి అటువైపు పోసేయండి. సో ఇది మనము కావాలి కోరుకున్నది, ఇలాంటివన్నీ మనకి కలిసి రావాలి అని కోరుకున్న కోరిక కాబట్టి దీన్ని మీకు ఇంటి లోపల ఎక్కడైనా తులసి దళాలు సంబంధించిన చెట్లు కానీ ప్లాంట్స్ అంటే కాంపౌండ్ వాల్ బయట వెళ్ళకుండా ఇంటి లోపలే కూడా ప్లాంట్స్ అనేది ఉంటాయి కదా,
అలాంటి చెట్లకి, అన్ని చెట్లకి కొద్దిగా పసుపు అనేది మనకి యాంటీబయోటిక్ కాబట్టి చెట్లకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా కొద్దిగా అన్ని చెట్లకి కూడా కొద్దిగా పోసేయండి. సో ఇది మనకి పరిహారం. పారబోసేదంతా 7th చేసుకోవాలి. సో పరిహారాన్ని 6th చేసుకోవాలి. మార్నింగ్ మాకు కుదరలేదు, మాకు జాబులు ఉంటాయి, అర్లీగా కుదరలేదు, లేవలేకపోయాం అనుకునే వాళ్ళందరూ కూడా మార్నింగ్ అయితే మీరు ఉపవాస దీక్ష ఉంటాం మేము అనుకునే వాళ్ళు సాయంత్రం వేళలో కూడా 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కుదరకపోతే ఇంకా కొంచెం లేట్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం, నమ్మకం, విశ్వాసంతో చేసుకోండి. సో పాజిటివ్ మైండ్ సెట్తో, ఎలాంటి నెగిటివ్ ఆలోచన రాకూడదు. మీరు ఏం కోరుకుంటున్నారో అది మాత్రమే అది జరిగిపోయినట్టు అలా ఉండాలి. మన కోరిక ప్రార్థించే టైంలో ఎంత పాజిటివ్గా కోరుకుంటే అంత అద్భుతంగా ఫలితం అనేది కలిసి వస్తుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏకాదశికి శుక్రవారము, హస్త నక్షత్రము, ఏకాదశి 3 కలిసి వచ్చింది. లక్ష్మీ దేవికి సంబంధించినవి, ఐశ్వర్యానికి సంబంధించిన కోరికలు కోరుకోవడానికి అత్యద్భుతమైన టైమింగ్. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ కామెంట్ పెట్టండి. చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.